సో ఈ వీడియోలో అయితే నేను అల్ట్రా వెట్ గ్రైండర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఇదైతే నేను ఇక్కడికి యూఎస్‌కి తెచ్చుకొని అట్‌లీస్ట్ 4-5 మంత్స్ అవుతుంది. సో ఈ గ్రైండర్ ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఈ గ్రైండర్ అనేది చాలా అయితే యూజ్‌గా ఉంది. ప్లస్ మిక్సీలో వేసిన దోసపిండి కంటే గ్రైండర్ వేసిన పిండి చాలా బాగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామంది ఇదేమంటారు, పిండి అనేది గ్రైండ్ అవ్వదు, సపరేట్‌గా చేసుకోవాలి అలా అని కొంచెం అయితే విన్నాను నేను. బట్ నాకైతే అలా ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ లేదు. చాలా బాగా గ్రైండ్ అవుతుంది. మ్యాక్సిమం 30 మినిట్స్ అయితే మాత్రం గ్రైండ్ అయిపోతుంది. రైస్ ప్లస్ మీరు ఏ గ్రైన్స్ వేసినా కూడా ఏమంటారు బాగా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఒట్టి ఉద్దిపప్పు, శనగపప్పు ఇవే కాదు, ఈవెన్ రైస్ వేసినా కూడా ఏదర్ బ్రౌన్ రైస్ ఆర్ మనం యూస్ చేసుకునే సోనా మసూరి ఆర్ వైట్ రైస్, బాస్మతి రైస్, ఏ రైస్ అయినా కూడా చాలా బాగా గ్రైండ్ అవుతుంది. ఇది వచ్చేసి 2 స్టోన్స్ ఉంది. ఇది వచ్చేసి గ్రైండ్ ప్లస్ గోల్డ్ మోడల్ అండి. ఇది వచ్చేసి నాకైతే 16,000 పడింది ఇండియన్ రూపీస్లో. సో ఇదైతే నేను హైదరాబాద్ నుండి తెచ్చుకున్నాను. చాలా అయితే యూజ్ ఉంది. సో ఎవరికైనా కొంచెం అపోహ అనేది ఉంటుంది, గ్రైండర్ ఎలా ఉంటుంది ఏంటి, తెచ్చుకోవడం వల్ల యూజ్ ఉంటుందా లేదా అనేసి. తెచ్చుకోవడం వల్ల అయితే చాలా అయితే యూజ్ ఉంది. పిండి అనేది వేడిగా అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. అదే మనం మిక్సీ వేస్తే బాగా వేడిగా ఉంటుంది. సో ఇందులో అయితే అలా ఉండదు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అయితే బాగుంది. ప్లస్ ఇది క్లీన్ చేయడం కూడా ఎప్పుడైతే పిండి అనేది వెంటనే గ్రైండ్ అయిపోయిన వెంటనే మనం అనేది వాష్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో దాన్ని అలానే పెట్టేస్తే కొంచెం డ్రై అయిపోవడం, వాష్ చేయడానికి కష్టంగా అనిపిస్తుంది. సో పిండి అయిన వెంటనే మనం క్లీన్ చేసి పెట్టేసుకొని ఒక క్లాత్తో తుడిచి పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇందులో ఇది స్టిక్ చూస్తున్నారు కదా, ఎప్పుడైతే మనకి పిండి అనేది అట్లా అంటుతూ ఉందో సైడ్కి, సో అది తీసుకొని ఆ ప్లాస్టిక్ అనేసి కొంచెం ఇట్లా పక్కకు పెట్టామంటే చూడండి, అదందుకు అదే అలా పక్కకి వెళ్ళిపోతూ ఉంది. సో మనం చేయి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది యూస్ చేసేసుకొని మనం పిండిని అనేది సైడ్కి డైరెక్ట్ చేయొచ్చు. సో గ్రెయిన్స్ మనమైతే ఇదేమంటారు కొంచెం ఉద్దిపప్పు, రైస్ అన్నీ వేసేసి గ్రైండ్ చేయొచ్చు. గ్రైండ్ కొంచెం అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మనం క్వాంటిటీని అనేది పెంచుకుంటూ పోవచ్చు. ఒకేసారి అంతా రైస్ వేయడం వల్ల అయితే యూజ్ ఉండదు. సో కొద్దిగా రైస్ యాడ్ చేస్తూ వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి. ఈ ప్లాస్టిక్ మూత అనేది పెట్టకపోయినా ఏమైతే ఇబ్బంది లేదు. సో ఇది యూస్ చేయడం కూడా చాలా ఈజీ. మనం వాష్ చేసిన తర్వాత ఈ 2 స్టోన్స్ అనేది మధ్యలో పెట్టేసేసి ఈ పైన స్టిక్ ఏదైతే ఇచ్చినారో అది కరెక్ట్గా దానికి సెట్ చేసి క్లిక్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. చూడండి, పిండి మనకు గట్టిగా కావాలంటే గట్టిగా రుబ్బుకోవచ్చు, కొంచెం మీడియంగా కావాలంటే మీడియంగా పెట్టుకోవచ్చు. కొంచెం గట్టిగా వేసుకుంటే మనకు ఎక్కువ రోజులకి ఉంటుంది, అట్లీస్ట్ 3-4 డేస్కి. ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, బట్ అంతకంటే అయితే మంచిది కాదు. సో అందుకనేసి నేను మ్యాక్సిమం 3 డేస్కి అయితే యూస్ చేస్తాను. సో చూస్తూ ఉన్నారు కదా దోశలు, చూడండి. మీకు గుర్తుంటే బయట పాతకాలంలో దోశలు వేసినప్పుడు ఇలా బొక్కలు దోశలు అంటారు. సో ఇలా వేస్తేనే దోశలు అనేది బాగా టేస్టీగా ఉంటుంది. దోశ విత్ చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe please.